ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్రదాడికి హైదరాబాద్తో ఉన్న లింక్ సంచలనంగా మారింది. ఈ ఘటనకు పాల్పడిన సాజిద్ అక్రమ్ వద్ద ఇండియన్ పాస్పోర్ట్ అక్కడి అధికారులకు దొరికింది. అతడు గతంలో హైదరాబాద్కి ప్రయాణించినట్లు తేలడంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై హైదరాబాద్ టోలీ చౌకీ నుంచి మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. సిడ్నీలో ఉన్నటువంటి బాండీ బీచ్లో యూదులను టార్గెట్గా చేసుకొని మారణ హోమానికి పాల్పడ్డటువంటి సాజిద్, అతని కొడుకు నవీద్ అక్రమ్ ఇద్దరు కూడా మొత్తం పెద్ద ఎత్తున తుపాకులతోటి విరుచుకుపడి అక్కడ ఉన్నటువంటి 15 మందిని స్పాట్లోనే కాల్చివేశారు. మరో 40 మంది కూడా కాల్పులు జరగా వాళ్ళంతా తీవ్రమైనటువంటి గాయాల పాలయ్యారు. ఈ కేసు పైన ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ స్పాట్లోనే ఒక ఇండియన్ పాస్పోర్ట్ దొరకడం, దానిలో క్లూ లాగినట్లయితే మొత్తం హైదరాబాద్కు సంబంధించినటువంటి లింకులన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. అయితే ఈ సాజిద్ అక్రమ్ చూసినట్లయితే 27 ఏళ్ల క్రితమే హైదరాబాదును వదిలి ఆస్ట్రేలియాకు వలస వెళ్ళాడు. అక్కడే ఒక యూరోపియన్కి సంబంధించినటువంటి మహిళను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. ఆ తర్వాత కూడా అతనికి నవీద్ అనే కొడుకు కూడా ఉండడం. ఆ తర్వాత చూసినట్టయితే మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో సాజిద్ అక్రమ్ మొత్తం 27 ఏళ్ల కాలంలో చూసినట్టయితే 5 సార్లు మాత్రమే హైదరాబాద్కు వచ్చినట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇక అతనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, అతని ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రొఫైల్ చూసినట్టయితే అతను బీకామ్ మాత్రం పూర్తి చేసి 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు విజిటింగ్ సంబంధించినటువంటి వీసాపై వెళ్ళి అక్కడ యూరోపియన్ మహిళను పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడే స్థిరపడ్డాడు. ఆ తర్వాత కొడుకు నవీద్తో కలిసి ఐఎస్ఐ సంబంధించినటువంటి ఫిలిప్పీన్ దేశానికి వెళ్ళి అక్కడే పూర్తిగా శిక్షణ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి బాండీ బీచ్లో జరుగుతున్నటువంటి యూదుల పైన కాల్పులతోటి తెగబడ్డటువంటి క్రమంలో మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి ఆస్ట్రేలియన్ పోలీసులు మొదటగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులుగా మాత్రమే అనుమాన పడ్డప్పటికీ మాత్రము మొత్తం అక్కడ ఇండియన్కి సంబంధించినటువంటి పాస్పోర్టు ఆధారంగా పూర్తి క్లూస్ లాగినట్లయితే దానికి సంబంధించి హైదరాబాద్ టోలీ చౌక్ సంబంధించినటువంటి లింకులన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఈ కేసు పైన కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అదేవిధంగా డీజీపీని పూర్తిగా ఈ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇక సాజిద్ అదేవిధంగా నవీద్ అక్రమ్ సంబంధించినటువంటి ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ప్రొఫైల్ పైన కూడా మొత్తం తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ వీరిపైన ఐఎస్ఐ సంబంధించి ఉగ్రవాదులతో కానీ ఎలాంటి నెట్వర్క్ మాత్రం ఇప్పటికీ గుర్తించలేదు. గతం సంబంధించినటువంటి ఎలాంటి నేరాలకు సంబంధించినటువంటి రికార్డులు మాత్రం లేదని డీజీపీ స్పష్టం చేశారు. ఇక ఈ ప్రాంతం సంబంధించి సాజిద్ అక్రమ్ సోదరుడైనటువంటి డాక్టర్గా ఆయన పనిచేస్తున్నారు. ఆయన తండ్రి చూసినట్టయితే సాజిద్ అక్రమ్ తండ్రి గతంలో చూసినట్టయితే దుబాయ్కు వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన దుబాయ్లోని ఒక డిఫెన్స్లో పనిచేయడం జరిగింది. ఇద్దరు కలిసి కూడా ఫిలిప్పీన్లో ఉన్నటువంటి ఐఎస్ఐ సంబంధించినటువంటి ఉగ్రవాద శిక్షణ తీసుకొని ఆ తర్వాత వాళ్ళు డిసెంబర్ 14వ తేదీన యూదులు జరుపుతున్నటువంటి ఒక పండుగకు సంబంధించినటువంటి ఉత్సవాలలో పూర్తిగా యూదులనే టార్గెట్ చేసుకొని కూడా తండ్రి కొడుకులు కాల్పలకు తెగబడ్డారు. తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా డీజీపీ శివధర్ రెడ్డి దర్యాప్తు క్రమంలో గతం సంబంధించినటువంటి ఎలాంటి నేర రికార్డులు లేకపోవడం, సాధికి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా ఎలాంటి అపోహలు కానీ ఎలాంటి రాంగ్ సంబంధించినటువంటి ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేయొద్దని కూడా డీజీపీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. సాజిద్ కావచ్చు, అతని కుమారుడు ఇద్దరు కూడా ఐసీస్ సంబంధించినటువంటి ఉగ్రవాద మాడ్యూల్స్ తోటి పనిచేయడం అనేది చాలా వరకు తమకు విస్మయానికి గురి చేసింది. కుటుంబ సభ్యులంతా కూడా ఇల్లు ఖాళీ చేసి పూర్తిగా ఇక నుంచి వెళ్ళిపోయారు. స్థిర చరాస్తికి సంబంధించినటువంటి పూర్తిగా అతను అమ్మేసి ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డాడు. కాబట్టి తమకు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి పూర్తిగా లింకులు లేవు. దాంతోపాటు తమకు ఉన్నటువంటి బంధుత్వం కూడా పూర్తిగా లేదు. పోలీసులకు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా పోలీసులు పలు కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే సిడ్నీలో తెగబడ్డటువంటి మారణ హోమానికి ఈ కేసును ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి పోలీసులతో పాటుగాను ఇండియన్ పోలీసులు, ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి పోలీసులు పూర్తిగా హైదరాబాద్ పైన ఫోకస్ పెట్టారు. ఇక దర్యాప్తు సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో ఇక
సాజిద్ నవీద్కి సంబంధించినటువంటి ఏదైతే క్రిమినల్కి సంబంధించినటువంటి రికార్డులు మాత్రం ఇప్పటికీ ఏవీ లేవు. అదేవిధంగా ఐసీస్ సంబంధించినటువంటి మాడ్యూల్స్ కావచ్చు, ఉగ్రవాద నెట్వర్క్ సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇన్పుట్స్ మాత్రం తెలంగాణలో లేవని మాత్రం డీజీపీ స్పష్టం చేశారు. కెమెరామెన్ శ్యామ్తో ధనరాజ్, టోలీ చౌకీ నుంచి హైదరాబాద్, V6 న్యూస్.